అందరికి నమస్తే. బీజేపీ కావాలని చేస్తుందా? లేకపోతే అనుకోకుండా చేస్తుందా అనేది ఒక పెద్ద డౌట్. చాలామంది బీజేపీ, కాంగ్రెస్ ఒకటే. లేకపోతే రేవంత్ రెడ్డిని బీజేపీలో కలుపుకుంటారు. రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీలో కొంత ఇస్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు అని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడప్పుడు అవునేమో అనిపిస్తది ఒక్కోసారి. ఎందుకంటే వీళ్ళ మాటలు కొందరి మాటలు పార్టీగా కిషన్ రెడ్డి చెప్తే పార్టీ ఫైనలా? లేకపోతే బండి సంజయ్ గారు చెప్తే ఫైనలా? ఇంకోరు చెప్తే ఫైనలా? ఇంకోరు చెప్తే ఫైనలా? అంటే ప్రెసిడెంట్ చెప్తే ఫైనల్. కిషన్ రెడ్డి చెప్తేనే ఫైనల్. కానీ లీడర్లు ఎవరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుసు. హైడ్రా వచ్చినప్పుడు మొత్తం కూల్చేసుకోమని చెప్పేసి కొంతమంది రఘునందన్ రావు, బండి సంజయ్ వీళ్ళందరూ మాట్లాడేసిండ్రు. కూలగొట్టేసిండ్రు. జనాల తరపున మాట్లాడాలి కానీ గవర్నమెంట్ తరపున మాట్లాడడానికి మీరెందుకు? ప్రతిపక్ష పార్టీ మీది. కాంగ్రెస్‌లో మీరు లేరు. మీరు బీజేపీలో ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మూసీకాడికి వచ్చే వరకు కూడా సేమ్ అట్లే చేసిండ్రు. వీరిద్దరూ బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ మధ్య బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. హైడ్రా విషయంలో యాక్టివ్‌గా ఉన్నాడు. మూసీ విషయంలో యాక్టివ్‌గా ఉన్నాడు. పబ్లిక్ ఇష్యూస్‌లో మాత్రం మాట్లాడరు. పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మాట్లాడరు వీళ్ళు. సప్పుడయ్యారు. అయితే వీళ్ళ కార్యక్రమాలు కొంత విచిత్రంగా, అనుమానాస్పదంగా ఉన్నాయి బీజేపీ కార్యక్రమాలు. ఎందుకంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రిస్క్‌లో ఉంటాడో వీళ్ళు ఒక డైవర్షన్ ప్రోగ్రామ్ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి రిస్క్‌లో ఉన్నాడు. రేవంత్ రెడ్డిని ఎట్లా ఆ ఇష్యూ నుంచి ఎట్లా బయటపడతాడు, ఎట్లా ఈ ఇష్యూలో ఏం చెప్తుంది గవర్నమెంట్ అనుకున్న టైంలో బీజేపీ వాళ్ళు వచ్చి మధ్యలో ఓ వారం నడిపిస్తారు. ఏం నడిపిస్తారంటే హైడ్రా నడుస్తుండే అప్పుడు. యాక్చువల్గా వీళ్ళు జూలైలో హైడ్రా తీసుకొచ్చిండ్రు. ఆగస్టులో విపరీతంగా కూల్చేసిండ్రు. సెప్టెంబర్లో కూడా కూల్చేసిండ్రు. మొత్తం హైడ్రా మీద ఉన్నది వ్యవస్థ. తెలంగాణ జనం అంతా కూడా పొట్టు తిట్టుకుంటున్నారు గవర్నమెంట్ని. ఏం రోగం వచ్చింది, కట్టిన కొలుస్తున్నాడు, ఓ ఇల్లు కట్టించినోడు కాదు, ఓ ఇల్లు ఇచ్చినోడు కాదు అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద జనమంతా ఫైర్ ఉన్నారు. ఇల్లు ఓనర్లే కాదు, ఆ విజువల్స్ చూసిన వాళ్ళు కూడా, ఆ వీడియోలు చూసిన వాళ్ళు కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తించారు. ఊర్లో కూడా మాట్లాడుతున్నారు ఏం రోగం వచ్చింది ఇల్లు కూలుస్తున్నాడని, ఈయన ఏం చేసినాక ఇల్లు కూలుస్తున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడినారు. అప్పుడు ఏం చేసింది తెలుసా, వీళ్ళు రుణమాఫీది పెట్టుకున్నారు. 30th సెప్టెంబర్ అది డేట్. యాక్చువల్గా ఆగస్టు 15 రుణమాఫీ ఇష్యూ వచ్చింది. ఆగస్టు 15 మనకు. ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తామన్నారు, చెయ్యలేదు. లెక్క తేటతెల్లమైపోయింది. వీళ్ళు రుణమాఫీ చక్కగా వేయలేదన్న విషయం ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 లోపే పెద్ద రచ్చ అయింది. అప్పుడు ఏలే. ఎప్పుడైతే రైతులు ధర్నాలు చేసిందో, నిరసనలు తెలిపినరో, తెలంగాణ సమాజం అంతా కూడా రుణమాఫీ కాలేదని చెప్పి దాని మీద మాట్లాడుతున్నారో అప్పుడు ఏలే. 30th సెప్టెంబర్. ఆగస్టు 15 ఎక్కడ, 30 సెప్టెంబర్. అంటే అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక, రుణమాఫీ ఇష్యూలో కూడా ఏం మాట్లాడలే వీళ్ళు. అంతా అయిపోయినాక వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి, రైతుల మీద కొంతమంది మీద, రేవంత్ రెడ్డి శవయాత్ర చేసిరని. అంతా అయిపోయిన తర్వాత 30 తారీఖు నాడు లేచి కూర్చొని రుణమాఫీ అని ఒకటి ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టుకున్నారు. ఇందిరా పార్క్ కాడ ధర్నా. టీజేఎస్ స్పెషల్ పోలీస్ వాళ్ళు మాతో గడ్డి వీక్కిస్తున్నారు, మాతో పారలు పట్టిస్తున్నారు, మాతో మొత్తం ఏదో పని చేపించుకుంటున్నారు, అసలు మా పని మేము చేస్తలేము, మాకు అసలు సెలవులు లేవు, నెలకు 4 రోజులు సెలవు ఇచ్చి 26 రోజులు ఇంటికి దూరంగా ఉంచుతున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం సెక్రటరియట్ ముట్టడించారు. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేసినారు. ఆ ధర్నా అప్పుడు ఏం చేసింది తెలుసా, వీళ్ళు ఆ టీజీఎస్పీ ఇష్యూ మీద ఇప్పటివరకు కూడా స్పందించలే. ప్రభుత్వం మీద పోలీసులు తిరుగుబాటు, అది ప్రభుత్వం మీద తిరుగుబాటు. సెక్రటరియట్ ముట్టడించారు వీళ్ళు. 49 మందిని సస్పెండ్ చేసిరి, 10 మందిని డిస్మిస్ చేసిరి. దాని మీద బీజేపీ స్పందించలే. కానీ అదంతా జరుగుతున్న టైంలో మూసీ ధర్నా పెట్టుకున్నారు. 25 అక్టోబర్ డేట్ అది. 25 అక్టోబర్ మూసీ కోసం మేము ధర్నా చేస్తున్నామని చెప్పి పెట్టుకున్నారు. యాక్చువల్గా మూసీ ఇష్యూ ఎప్పుడు జరిగింది మనకు? మూసీ ఇష్యూ దాదాపు సెప్టెంబర్లో జరిగింది. సెప్టెంబరు ఇంకంతకన్నా ముందు వీళ్ళంతా అక్కడ మార్కేసింది ఎప్పుడు? అడపోయి ఆర్డీఎక్స్ అనేసారు కదా, ఎప్పుడు వేసిర్రు? అదంతా కూడా మనకు సెప్టెంబర్లో వేసిర్రు. సెప్టెంబర్ వేస్తే వీళ్ళకు ధర్నా మూసీ ఎప్పుడు గుర్తుకొచ్చింది? అక్టోబర్ 24 గుర్తుకొచ్చింది. ఎందుకంటే అంతకు మొన్న 3 రోజుల ముందు, 4 రోజుల ముందే ఈ పోలీసు ఫ్యామిలీస్ మొత్తం కూడా రోడ్ ఎక్కినాయి. కాదు, పెద్ద లొల్లు అవుతుంది, అగాధం అవుతుంది. గవర్నమెంట్ మీద పోలీసు తిరుగుబాటు అనేది అది చిన్న ఇష్యూ కాదు. తర్వాత ఏం చేసిండ్రు, ఇప్పుడు లగచర్ల వచ్చింది, లగచర్ల ఇష్యూ వచ్చింది. లగచర్ల ఇష్యూలో ఒక్కొక్కరు ఒక రకంగా, ఒక్కొక్కరు ఒక పాట, ఎవరి పాట వాళ్ళదే. డీకేఆర్నేమో పోయి పరామర్శించి వస్తుంది. ఈడ ఉన్న వీళ్ళేమో ఫార్మసీ, ఇంకా నిన్న చెప్తున్నాడు మేము ఫార్మసీకి మద్దతు ఇస్తున్నామని. ఫార్మసీకి మద్దతు ఇస్తే అక్కడ ఉన్న లంబాడ వాళ్ళ భూములు ప్రభుత్వం గుంజుకోవాలి, అంతకు మించి వేరే మార్గం లేదు. అక్కడ ఫార్మసీ ఎందుకు అని మాత్రం బీజేపీ ప్రశ్నించలే. కరెక్ట్గా ఈ ఇష్యూ వచ్చింది, మరుసటి రోజే స్టార్ట్ చేసారు మూసీ నిద్ర. చూసినాం కిషన్ రెడ్డి ఎంత మంచి నిద్రపోయిన చూస్తారా? ఇంకో ఎంత నిమ్మలంగా వండుకున్నాడు, ఆడ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఇక వండుకున్నాడు మంచిగా సాక్షి వేసుకుని మూసీకాడ. మొత్తం మూసీకాడ మేము పోయి వండుకుంటాం, మూసి అని ఏదన్నా అంటే ఉన్నది. దీనికి ఒక సామెత నాకు గుర్తుకొస్తలేదు కానీ,
అందరూ ఒకదారి అయితే ఊసిగంది ఒకదారి అంట. అట్లున్నది వీళ్ళది. ఈడ రాష్ట్రంలో జనం దేనికోసం సఫర్ అవుతున్నారు? రాష్ట్రంలో ఇష్యూ ఏం నడుస్తున్నది? లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తున్నది పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఎట్లా రక్షించాలి? ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఈ ఇష్యూ నుంచి బయటికి తీసుకురావాలి? ఈ లఘుచర్ల ఇష్యూ నడుస్తున్నాగానే మూసి నిద్ర అని పెట్టుకొని మొత్తం ఎవరెవరో దానికి కొంతమంది రానేలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి రాలే, ఆయనకి ఇష్టం లేదు. మూసీలో అందరిని కొట్టుకుపోవాలి, ఆడ హోటల్ పెట్టాలి, మంచిగా పైసలు ఉన్నాయి కదా, ఎంజాయ్ చేయాలని కొండ విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నాడు బహుశా. ఇంకా మిగతా వాళ్ళు కూడా అట్లే అనుకుంటున్నట్టున్నారు. అంతేగాని పోయి ఉన్నాడు మూసి వాళ్ళని పోయి పరామర్శించిన పాపన పోయి ఆడ చూసి వాళ్ళ బాధల నుంచి వచ్చి మాట్లాడచ్చు కదా మాట్లాడేవాళ్ళు. అట్లే మాట్లాడాలి. రాజకీయ నాయకులు అంటే జనం తరపున మాట్లాడాలి, జనం బాధను తెలుసుకొని మాట్లాడాలి. ఆ విషయం ఏదో ఆ మూసి వాళ్ళని కలిసి లేదు లేదు ఇది గొలగొట్టాల్సిందని చెప్పొచ్చు కదా కొండ విశ్వేశ్వరరెడ్డి పోయి. చెప్పరు. అట్లా లగజర్ల ఇష్యూ రాగానే మూసి నిద్ర గుర్తుకొచ్చింది. కిషన్ రెడ్డి గుర్తుకొచ్చింది, మిగతా అందరు గుర్తుకొచ్చింది. బండి సంజయ్ గారు కూడా పోలే మూసి నిద్రకు. ఆయన కరెక్ట్గా కాలు నొప్పి అని చెప్పేసి ఇలా అనుకున్నాడు. నాకు కాలు నొప్పి వచ్చినాయని కరెక్ట్ టైంలో మూసి నిద్రకు 2 రోజులు ఒక రోజు ముందే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. అయిపోయింది అది. తర్వాత గ్రూప్ 1 గుర్తుందా మీకు? గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులందరూ కూడా అశోక్ నగర్ ఎగ్జామ్కు 3 రోజుల ముందు ఇష్యూ చేసినారు. ప్రభుత్వం మీద ఇంకా వాళ్ళంతా రగిలిపోతున్నారు. వేల మంది విద్యార్థులు అశోక్ నగర్ ఆ మెట్రో కింద వచ్చి కూర్చున్నారు. ప్రభుత్వం దిగి రావాల్సిందే, ప్రభుత్వం డేట్లు మార్చాల్సిందే అని. కరెక్ట్గా డేట్ 19 అక్టోబర్ 17వ తేదీ నుంచి స్టార్ట్ అయింది ఆ గొడవ. కరెక్ట్గా 21కి ఎగ్జామ్ గ్రూప్ 1. 19వ తారీఖు నాడు బండి సంజయ్ ఎంట్రీ అయ్యాడు. బండి సంజయ్ ఆడికి పోయిండు. అశోక్ నగర్ పోయి నేను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినా, నేను రమ్మని నేను పోతున్నా అని చెప్పేసి ఆయన తప్పించుకొని పోయిండు. మన పరీక్ష వాయిదా ఇప్పించిన రేవంత్ రెడ్డిని కలిసిండా? రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిండా? పరీక్ష వాయిదా పడ్డదా? రేవంత్ రెడ్డి క్రైసిస్. అప్పుడు కూడా గ్రూప్ 1 పిల్లలు వదులుతలేరు. పరీక్ష ఖచ్చితంగా వాయిదా వేయాల్సిందే. ఒక పక్క కోర్టులో కొట్లాడుతున్నారు, ఒక పక్క గవర్నమెంట్ మీద కొట్లాడుకుంటా రోడ్ల మీద కూర్చున్న రాత్రంతా పోయి అక్కడి నుంచి డైవర్షన్ చేసి పడేసింది మొత్తం అందరినీ. ఇట్లా వీళ్ళు అనుకోకుండా చేస్తున్నారా కానీ మొత్తం డైవర్షనే. రేవంత్ రెడ్డి ఎప్పుడు రిస్క్లో ఉంటే అప్పుడు అంటారు కదా, రిస్క్లో ఉన్నప్పుడు వచ్చినోడే నిజమైన ఫ్రెండ్ రా అని. కరెక్ట్గా రేవంత్ రెడ్డి రిస్క్లో ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. వీళ్ళు చేయొచ్చు ఇవన్నీ, ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా చేయాలి. కానీ ఎప్పుడు చేయాలి? ఇష్యూ ఉన్నప్పుడు చేయాలి. రుణమాఫీ ఆగస్టు 15కి అయితే సెప్టెంబర్ 30కి చేసేవాడు నా ధర్నా. ఇది ఎప్పుడో అయితే ప్రోగ్రాము, మూసీ ప్రోగ్రాము ఎప్పుడో సెప్టెంబర్లో అయితే స్టార్ట్ చేస్తే అక్టోబర్లో చేస్తాడు ఎవడన్నా. 16 నవంబర్ నాడు మూసి నిద్ర చేస్తాడు ఎవడన్నా. ఆడ లగచర్ల ఇష్యూ నడుస్తుంది. లగచర్లకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అవసరమైతే లగచర్లకు పోవాలి, ఆడ ఏమైతుందో చూసుకోవాలి. ఇంకా మీకే కదా ఎక్కువ పవర్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీకు. బీఆర్ఎస్ వాళ్ళది ఏమున్నది? బీఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంటే లేదు ఇక్కడ, వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అంతే. కానీ మీరు ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా రిస్క్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడనికే మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అట్లా కనిపిస్తుంది. అది మీరు అందుకే అంటున్నా, మీరు కావాలని చేస్తున్నారా లేకపోతే యాదృచ్ఛికంగా చేస్తున్నారా? అసలు ఏంది మీ కార్యకర్తలకు జనాలకి ఎవరికి అర్థమైతే లేదు. కానీ ఇవన్నీ చూడండి ఎట్లా టైమింగ్ సెట్ అయింది. ఒక్క ప్రోగ్రామ్ అంటే సరే ఏదో అనుకోకుండా జరిగింది అనుకుందాం, ఇన్ని ప్రోగ్రామ్లు జరుగుతాయి అనుకోకుండా, అది కూడా పాయింటే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.